అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ మైండ్లో. తన ఆకలికి ఆకలికి అందరూ దాసోకమే. ఆకలే కదా, ఆకలి కోసమే కదా, పొట్ట కోసమే కదా, కూటి కోసమే కోటి విద్యలని, అంతే కదమ్మా. పని చేసినా ఆకలి కోసం, ఆకలి కోసమే కదా. ఆకలి కాసేపు ఒక రాత్రి తెల్లారు ఉండగలరా? లేదు. వచ్చేసి పిలుస్తాం కదా మాటకి, వస్తుందా ఇప్పుడని అడిగి దాన్ని పిలుచుకురా అంటాం కదా ఎవరి రూమ్లో ఉన్నప్పుడు. అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా ఆకలి అవుతాడు. సర్లేని మొక్కని ఇష్టపెట్టుకుని అట్ట పెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళు తిండి వాళ్ళు తినిపోతారు కదా. తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన బాధే ఉంది అసలు, కడుపులో పడిపోయింది కదా. ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇక మనిషికి కోపం ఉండదు, ఏముండదు. సో ఒక ఆడ మనిషి సింగిల్ గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు కటువుగా ఉండకుండా తప్పదు అంటారు. అంతే ఉండాలి. పిల్లల్ని అట్లా, మా పిల్లల్ని అలా పెంచాను కాబట్టే నా చేతిలో ఉన్నారు ఈ రోజుకి. ఈ రోజుకి నా మాట అంటే తీసేయరు. ఇప్పుడు సందర్భాలు వాళ్ళకి ఫ్యామిలీలు వాళ్ళకి అయినాయి కాబట్టి వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు. అందుకని ఇప్పుడు నా సజెషన్ తీసుకోవక్కర్లే వాళ్ళు. కానీ నేనంటే అలా వాళ్ళ మైండ్లో ఉండాలి, ఉంటది అంతే. సో ఒక మదర్ ఎలా ఉండాలి టిప్స్ మీ దగ్గర నేర్చుకోవాలి. అయితే అంటే ఫాదర్ లేని వాళ్ళు, అంటే ఫాదర్ లేకుండా ఒక్క ఆడ మనిషే పెంచుతుంది బిడ్డలు అన్నప్పుడు తప్పకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. సో మీ అన్నలు తమ్ముళ్ళు చెప్పినట్లుగా మీరు చెన్నై వెళ్ళిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు అంటే రకరకాలుగా మాట్లాడతారు. పైగా మీరు వెళ్ళింది గుడివాడ నుంచి. గుడివాడ అనేది పెద్ద సిటీ ఏం కాదు. సో మాట్లాడిన మాటలు ఎలా ఉండేవి? మాట్లాడారు. అదే దేవుడు అనేది ఒకటి ఉన్నాడు నా యందు. నువ్వు ముందు నడువు నేను అనుకుంటాను, లేకపోతే నేను అడుగుతూ ఉంటాను నువ్వు రా నా వెనకాలను. ఏదో మొత్తానికి సంథింగ్ భగవంతుడిది నాకు చాలా సపోర్ట్ ఉంది అక్కడ. దాని తోడు నాకు ధైర్యం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళే అసలు ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లలు, చాలా మంది వాళ్ళు ఏంటి పిల్లలు వేసుకుపోయింది అని. అంటే అసలు ఏ ధైర్యంతో, ఎవరు తెలుసు అక్కడ, ఎవరు తెలియదు. పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాకముందే సూత్రధార సినిమా గుడివాడలో వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు జనాలు అంత ఇదైపోయారు. నాగేశ్వరరావు గారు నిన్ను అమ్మగారు అమ్మగారు అంటారేంటే, నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా వాళ్ళకి అయ్యేది తెలియదు కదా, ఆ క్యారెక్టర్ లో చెయ్యాలట్లా. అమ్మో నాగేశ్వరరావు గారు వచ్చి అమ్మగారు అమ్మగారు అంటారేంటే నిన్ను అంటున్నారు వెళ్తే. మరి ఆ క్యారెక్టర్ కదా అది, జమీందారుని కదా, అందుకని మా దగ్గర పనులు చేస్తా ఉంటారు కదా, అలాగే అంటారులే అనేదాన్ని. ఇప్పుడు అప్పటికే మారిపోయింది. పిల్లలు హీరోయిన్లే పైకి రావడం అనేది వేరే విషయం. చాలా మంది సినిమాల్లో చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం వాళ్ళు చాలా మంది వచ్చారు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఎత్తుక్కోవాలి. నేను ఆ సీన్ లో ఉన్నానరా, నేను ఈ సీన్ లో ఉన్నానరా అని చెప్పేవాళ్ళు. నాది అది కాదు, డైరెక్ట్ సెల్ అడిపోయి నేను కనిపించాను బాగా. సో చుట్టాల దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చేసింది. అప్రిషియేషన్స్ రావడం చాలా గొప్ప విషయం. అది నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడను, ఎందుకంటే అప్రిషియేషన్ అనే దాని గురించి ఎప్పుడు మాట్లాడక్కర్లేదు. కానీ విమర్శలు అనేవి మట్టుకు చాలా ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఏంటంటే ఎదుగుతున్న క్రమంలో రాళ్ళ దెబ్బలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి దెబ్బలు ఎప్పుడైనా తగిలాయా? ఇప్పుడు రాళ్ళేసి కూడా ఎవడో ఒకడు ఉంటాడు, ఉండకుండా ఎట్లా ఉంటారు. ఇక రాళ్ళు ఎత్తాను పొట్టాటకి వెళ్తానా మాటకి, ఇవాళ ఏంటి ఏదో వాగిందని మళ్ళీ రేపు ఎత్తాడు అవసరం నాకు. ఎప్పుడు ఎన్ని రోజులు ఎత్తాడు పట్టించుకోపోతే. ఏదైనా కానీ ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే పట్టించుకోకపోవడమే. అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పట్టించుకోను అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నా వెనకాలే ఉంటారు. నా తమ్ము చాలా బాగా మాట్లాడతారు, వెనకాలే ఉంటారు. ఏదో వాళ్ళు అంటారని నాకు తెలుసు. అవి తీసుకొచ్చి చేరేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ మనకి. ఇప్పుడు ఆ గ్రూపులు పోవు, ఆ గ్రూపులు మెయింటైన్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలో. అవన్నీ పట్టించుకోము. ఇక ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఏంటి గోల, ఏదో సరదాగా గడిపేద్దాం ఉన్నంతకాలం, అంతే కదా. అంటే ఈ థింకింగ్ ఎప్పటి నుంచి ఇలాగా, లైక్ అంటే ఆడవాళ్ళు అంటే డెఫినెట్గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడి ఎవరు లేని టైంలో కూర్చొని దాని గురించి డిప్రెస్ అయ్యి అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. ఉన్నాయా? అలాంటి రోజులు తల్లడి దిళ్ళు పిల్లోస్ తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి పక్కన ఏడ్చుకుంటూ. కానీ ఇక అదే కాదుగా, మళ్ళీ తెల్లారిందిగా. రాత్రిపూట అట్టా ఏడుపు వచ్చేసేది, అలా ఏడ్చుకుంటూ ఉండదు. అయిపోయింది ఇక తెల్లారిపోయింది. మళ్ళీ అన్ని మైండ్లో మళ్ళీ కలతలు, మీ యుద్ధం మీతో మొదలు, మళ్ళీ మొదలు. ఏది ఏమైనా
పిల్లల్ని ఇద్దరు తీసుకు మళ్ళీ ఆ పేరు వచ్చేసిందిగా నాకు. నేను కష్టాలు పడ్డామో నష్టాలు పడ్డామో పైసా దాచానో ఏం చేశానో వాళ్ళు సంపాదించిన దాన్ని తీసి ఇవాళ వాళ్ళు ఈ రేంజ్లో ఉండడానికి కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే చేశారు. అండ్ ఒక స్టేజ్ లో పిల్లలు కూడా మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి భూముల మీద రియల్ ఎస్టేట్ మీద పెడుతుంటే గొడవ పడేవాళ్ళు అంటే అమ్మా ఏంటమ్మా అన్ని తీసుకెళ్ళి అంటే అన్న రోజులు ఉన్నాయి కానీ ఇవాళ ఇక అనరు. ఇవాళ అసలు వాళ్ళే పెడుతున్నారు కదా తీసుకెళ్లి డబ్బులన్నీ అనరు. అందుకని ఇక వాళ్ళు నా పిల్లలు అంటే బాగా సిస్టమేటిక్ గానే పెంచాను. ఈ రోజుకి ఇండస్ట్రీలో ముగ్గురు మీద కూడా చిన్న ఇది లేదు ఎవరికి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మందికి బోల్డ్ అని న్యూస్లు వస్తాయి. మా పిల్లలకి తినేస్తున్నారు లావ్ అయిపోయారు పిల్లలు అన్న పేరు వచ్చింది తప్పితే ఇంకెటువంటిది రాలా, అస్సలు రాలా. వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు ఏముంది. అయినా కూడా లావ్ అయిపోయారు. ఈ ఇండస్ట్రీలో పెద్ద ఇది కదా, అదే పెద్ద బ్యాడ్. లావ్ అయ్యారంటే బ్యాడ్. అవి వచ్చినాయి. సర్లే వాళ్ళు చేసినంత కాలం చేశారు. ఇప్పుడు లావైందంటే మదర్ క్యారెక్టర్స్కి ఇవిడికేం బాధలేదు. ఆవిడ పెళ్ళయిందా మానేసేసింది సినిమాల్లో. ఈ లావయ్యి ఇగోలంతా నాకెందుకు వాళ్ళన్నా వీళ్ళన్నా అని చెప్పి ఆవిడ మానేసింది. అసలు రవళి గారు కనపడదు అసలు ఎక్కడ మొన్న ఒక్క రోజు అనుకుంటా కృష్ణారెడ్డి గారు బర్త్డేకి వచ్చింది. దానికే రాజేంద్ర ప్రసాద్ ఏంటి గుండ్రంగా అయిపోయాం అందులో. నా వ్యూవర్స్ ఎంతమంది అడిగారు ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా అంటే రవళి గారిని ఏమంటాం అమ్మా, ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఆ తోడు నీడలాగా ఉంటాం అంత జోకులుగా కూడా అంటారు. అవన్నీ పట్టించుకోవాలి. ఆవిడ చాలా చిన్నది. ఆయన సినిమాల్లోనే ఫస్ట్ అలీబాబా అందుకని అవన్నీ అవును. సో రవళి గారు అంటే క్యూట్ గా ఉండేవాళ్ళు అసలు ఆ పెళ్లి సందడిలో కానీ వినోదంలో కానివ్వండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాఘవేంద్రరావు గారే కదా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రవళి గారిని. కాదు, ఈవీవి సత్యనారాయణ అలీబాబా అరడజన్ దొంగలు. అలీబాబా అరడజన్ దొంగలు రాజేంద్ర ప్రసాద్ గారే కదా హీరో. కానీ అసలు బ్రేక్ వచ్చింది అంటే పెళ్లి సందడి తర్వాత అసలు పెళ్లి సందడి ముందే ఒకటి రిలీజ్ అయింది. అది 175 days దాసరి నారాయణరావు గారిది ఒరే రిక్షానా ఆర్ నారాయణ మూర్తి గారు చేశారు కదా. అదే ఫస్ట్ రిలీజ్ అయింది అసలు. కానీ అసలు అందులో రవళి గారిని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.